బాలే తమాషా చేసావమ్మా. అవునండి, తమాషా నాకేం తెలుసు. కాలేజీలో తన ఫ్రెండ్స్ అందరూ నిజం అన్నట్టుగానే చెప్పారు. ఇంటికి వస్తే డుమ్మగాడు వాడు అలాగే చెప్పాడు. అవును నాన్నగారు, అక్క ఏడుపు కోపం చూసి నేనే అదిరిపోయాను. ఊరుకోండిరా. అవునయ్యా రవి, ఇంతకాలం నుంచి దీని సంగతి తెలుసు. నా జ్యోతి ఏడ్చిందంటే నువ్వు ఎలా నమ్మేవయ్యా? కరెక్ట్ మై డియర్ డాటర్. కరెక్ట్ మై డియర్ డాడీ. ఈ తండ్రి కూతుళ్ళు ఒకళ్ళొకళ్ళు వెనకకి రావడం మామూలే గాని అది అంతగా చేస్తే ఎవరు మాత్రం నమ్మరండి. నేనైతే చచ్చినానమ్మా. ఎందుకో తెలుసా రవి, నా జ్యోతి పుట్టినప్పుడు అందరి పిల్లలాగా ఏడవలేదయ్యా. కిలకిల 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 నవ్వేసింది. ఏమండీ, నవ్వింది తను కాదు, మీరు రంభా ఊర్వశిని అంతగా మెచ్చుకున్నారే ఆ నర్సు. ఆర్డర్ ఆర్డర్. అక్కర్లేని జీవిత చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి కనుక కోర్టుని అడ్జర్న్ చేస్తున్నాం. గడియారం గంట కొట్టింది. మై డియర్ జ్యోతి, ఇక కోర్టు రూమ్ నుంచి సరాసరి బార్ రూమ్ కే పద. డాడీ, ఇదే మొదటి క్లాస్, ఆ తర్వాతదే ఆఖరి. అబ్బా, మొదటి క్లాస్ సమయంలోనే ఆఖరి క్లాస్ సంగతి గుర్తు చేస్తాను ఎందుకమ్మా? ఇప్పటి నుంచి దిగులుగా ఉంటుంది, మందు పనిచేయదు. అందుకే నాన్నగారు నేను ఆఖరి సోడా సంగతి చెప్పకుండా మొదటి సోడా పోస్తున్నాను. ఒరే డుంబు, నువ్వు ఇక్కడ ఎందుకు రాసుకోపో. కొట్లాటలతో కోర్టులకు వచ్చే పార్టీల బెస్ట్ హెల్త్ కి చీర్స్. అదేం డాడీ వాళ్ళ హెల్త్ చేసి చెప్తున్నావు? అవునమ్మా, వాళ్ళు బెస్ట్ హెల్త్ తో ఉంటేనే కదా గొడవలో కొట్లాట్లు పెట్టుకుంటారు. కొట్లాట్లు పెట్టుకుంటేనే కదా వాళ్ళు కోర్టుకు వస్తారు. మరి వాళ్ళు కోర్టుకు వస్తేనే కదా మాలాంటి లాయర్స్ అందరూ పచ్చగా ఉండేది. అందుకని గొడవలు రావాలని కోరుకోవడమా? తప్పదమ్మా. గొడవలు రావాలనే లాయర్స్, రోగాలు రావాలనే డాక్టర్స్ కోరుకోక తప్పదు. లేకపోతే వాళ్ళకి ఫుడ్డేది. కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్. నాన్నగారు, మీలా నేను ఎప్పుడు ఫ్యాన్స్ తొడుగుతాను? పెద్దయ్యాక. మరి మీలా వకీల్ ఎప్పుడు అవుతాను? పెద్దయ్యాక. మరి కోర్టుకి ఎప్పుడు వెళ్తాను? పెద్దయ్యాకరా. ఏమిట్రోయ్, నీకు కూడా నాన్నలా లాయర్ అయి కోర్టుకు వెళ్ళాలని ఉందా? నోనో కాదక్క, అప్పుడు నాన్నగారుల కోర్టు నుండి వచ్చి మందు తాగొచ్చని. చెప్పగా గొప్పగా చెప్పావరా. భలే చమత్కారమ్మా. ఒక్క పెగ్గబోయమ్మా. నవ్వులడావిడిలో ఇంకో పెగ్ కొట్టేద్దాం అనుకున్నారా? డాక్టర్ ఇమ్మంది మీకు 2 పెగ్గులే. అమ్మా, నా తల్లి కాదు, ముఖ్యంగా 3 పెద్దలు అంతే. అదేం కుదరదు, 2 పెగ్గులతో మీకు ప్రొహిబిషన్ పెట్టేశాం. ప్రొహిబిషన్ పెడితే బ్లాక్ లో పెగ్గి ప్లీజ్. హార్లిక్స్ లాంటిది అంటావు కదే, పాపం ఆయన అంతగా అడుగుతుంటే ఇంకో గ్లాస్ పోసి రాదు. నథింగ్ డూయింగ్. ఉండరా జ్యోతి, ఆ డుబ్బు గారు స్నానం చేస్తూ చింతలు తొక్కుతున్నాడు, వెళ్ళి చూడు. అక్క చెంబేది ఎక్కడ పెట్టారే? వస్తున్నాను, ఉండరా. అక్క అక్క జ్యోతక్క అక్క, చెంపుని ఎదురుగా పెట్టుకుని చిందులు తొక్కున్నావేంట్రా? అతి చంద్రమండలి దిగిన మనుషులా ఉన్నారా? జ్యోతి, మీ నాన్నగారు కాఫీ పట్టలేవు. అరే ఏమిటిది? ఏమిటే ఏమిటో పొట్లకాయ తరుగుతున్నావు? నాన్నగారికి అసలే పొట్లకాయ కూర పడదని డాక్టర్ గారు చెప్పారు కదా, మళ్ళీ ఆ కూర చేస్తున్నావు. ఏ బెండకాయ సొరకాయ వండక? అబ్బాబాబా, పొట్లకాయ కూర మీ నాన్నగారు కొద్దన్నారే గాని ఇంటిలో పాది కొద్దలేదుగా. అయినా ఆయన వేరే కూర వండుతున్నాను, ముందు ఆ కాఫీ పట్టుకెళ్ళిపో. వెళ్ళవే. పేపర్లో పెద్ద న్యూస్ ఏముంటం లేదు. మీరు వెంటనే రెడీ, కోర్టుకు వెళ్ళకపోతే రేపటి పేపర్ అంతా పెద్ద న్యూసే. ఏమిటమ్మా? లాయర్ చక్రవర్తి గారి కేసులు మరొక బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. కరెక్ట్ అమ్మా. కరెక్ట్ అమ్మా. వస్తున్నాను. మరి కలిపావా? ఏమిటి? రోజు ఇదొకటి. తొందరగా ముస్తాబై కాలేజీ కదులు, లేకపోతే మా విమెన్స్ కాలేజ్ అమ్మాయిల దర్శనం మిస్ అవుతావు. అక్క జ్యోతక్క, ఏంట్రా నా డెప్ మీద చుట్టూ పడుకోబెట్టవే? నీకిదే బాగుందిరా. వద్దే బుజ్జి, వాళ్ళు ఏడిపిస్తారు. జ్యోతి, ఏంటండి? ఆ తిరగాసు గంగ కేసు ఫైల్ ఎక్కడమ్మా? ఫైల్స్ మర్చిపోతే నన్ను అడుగుతున్నారు, మరి సెక్షన్స్ మర్చిపోతే ఏదైనా అడుగుతారా? నువ్వు ఉన్నావు కదా అని మర్చిపోతున్నానమ్మా. అందరినీ భోజనాలు పిలవమ్మా. అమ్మ భోజనాలు పిలుస్తుంది, అందరూ రెడీ అవ్వండి. బెస్ట్ ఆఫ్ లక్ డాడీ. థ్యాంక్ యూ మై డియర్ డాటర్. అక్క
ఏమిట్రా కలుపుతున్నావు? నువ్వు కొడుకుతావని భయం. పద. ఏ ముద్దబ్బాయి త్వరగా టాటా టాటా. యశోదా యశోదా అబ్బా యశోదా. అబ్బబ్బబ్బా ఏంటండి అరుపులు కోర్టులో లాగా? గుడ్ ఈవినింగ్. అబ్బా ప్రతిరోజు కోర్టు రాటంటండి. పెళ్లి రోజు మన బంతులాట గుర్తుగా కోటి విసిరే ఈ ఆటను అలవాటు చేసుకున్నాను. అసలు విషయం చెప్పనా, నువ్వు ఇద్దరు పిల్లల తల్లివైనా నా కళ్ళకు మాత్రం మొదటి రాత్రి పెళ్లి కూతురుగానే కనిపిస్తున్నావు. సరేగాని మేడం, ఇంకా నన్ను ఇలా నుంచోబెట్టా మాట్లాడతావా? టిఫిన్ ఏమైనా పెడతావా? ఆకలిగా దంచేస్తుంది. అవునులేండి, కోర్టులో చెట్టు కింద కునుకుపాట్లు పడి రావడం, ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు ఆకలి ఆకలి అని అరవడం. ఇంట్లో కూర్చునే దాని నీకేం తెలుస్తుంది మన ప్రతిభ? ఎప్పుడైనా ఓ కేసులో ఇరుక్కుని కోర్టుకురా, మన తాటికి జడ్జి అలా గజగజలాడిపోతాడో చూద్దు గాని. ఇదిగో యశోదా, నువ్వు అర్జెంటుగా టిఫిన్ పట్టు రాబోతే నేను నా లా పుస్తకాలు నవ్వులతో కూర్చోవాలి. కనీసం ఆ పనైనా చేయండి, కాస్త ప్రాక్టీస్ పెరుగుద్ది. ఓ 2 పట్టు చీరలైనా కొనుక్కుంటాను. ఓ శక్తి స్వరూపిణి, పతివ్రతైన నీలాంటి స్త్రీ పవిత్రుడైన నాలాంటి భర్త శక్తి సామర్థ్యాలను శంకించరాదు. అలాగనే ఆ పుస్తకంలో రాసిందా? అయితే ఇటువంటి దీంతో కుంపుటాంటిస్తాను. ఆ అలాంటి అఘాత్యం చేయడంలో మీ వంశానికి పెట్టింది పేరని ఊరందరికీ తెలుసు. చాలండి, ప్రతిదానికి మా వాళ్ళు ఆడిపోసుకుంటారు ఎందుకు? అరే వర్షం వచ్చేట్టుంది, అమ్మాయి ఇంకా రాలేదా? ఉన్నాడుగా రవి, అతనితో షికారులు కొడుతుందేమో. అవును, వాళ్ళిద్దరిని అలా వదిలేస్తున్నారు. మీ వర్క్ చేస్తుంటే ఏదో ఒక రోజు దాన్ని అతను కట్టపెడతానంటారేమో. వాయిదాలు నచ్చని లాయర్ ఎప్పుడెందుకు ఇప్పుడే అంటానమాట. ఏం తప్ప? భలేవారే, ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం పెద్ద చేశాం, అంత మాత్రం అమ్మాయి నుంచి పెళ్లి చేస్తామేమిటి? అదేమిటి, అతనిగాక వేరే ఇంకెవరైనా చూసావేంటి నువ్వు? ఎవరిని చూస్తే ఏ, నీలాంటి వాడిని మాత్రం చూడను. మన అమ్మాయికి లక్షణంగా అన్ని సుగుణాలు ఉన్న అబ్బాయినే చూస్తాను, అర్థమైందా? నా కర్మ. ఏం పాపం, ఇంతకాలం నాతో సంసారం చేస్తున్నా నేనంటే ఏమిటో తెలిసి రాలేదు. ఇదిగో మన ఇద్దరికి పెళ్లి కాకముందు నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో రోడ్డంట ఒంటరిగా నడిచేస్తుంటే అందమైన అమ్మాయిలందరూ వాళ్ళ వాళ్ళ పనులు మానుకుని నన్ను హీరోని చూసినట్టు చూసేవారు. నీతో పెళ్ళయింది అంతే, అందరూ నన్ను విలన్లా చూస్తున్నారు. ఎందుకో తెలుసా? అర్థం చేసుకో. అరే అదేమిటమ్మా అలా తచ్చిచ్చావా? దానిలో వాన ఒకసారి పెద్దదైపోయింది డాడీ. అవును కానీ ఏమిటి, అమ్మ నీతో ఏదో పెద్ద పెద్ద విశేషాలు మాట్లాడిస్తుంది. లాయింది కదమ్మా, మీ అమ్మ విడాకులు అడుగుతోంది. తండ్రి కూతుళ్ళు చేరారు, ఇక నేను లేవడం మంచిది. లేవడం మంచిదే, కానీ లేచిపోవడం చట్టవిరుద్ధం. మై కరెక్ట్ మై డియర్ డాక్టర్? కరెక్ట్ మై డియర్ డాడీ. సరే నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. ఈ వానకి మందు బాగా పనిచేస్తుందమ్మా. డాడీ ఇది ఫస్ట్ క్లాస్, ఆ తర్వాత ఏమిటమ్మా రోజు ఆ విషయం చెప్పొద్దంటే అదే చెప్తావు. జ్వరం వచ్చినట్టుంది. ఏం లేదా? ఏమీ లేదంటమ్మా. ఒళ్ళు వేడిగా ఉంటాను. యశోదా యశోదా, ఏమిటండి? అమ్మాయికి జ్వరం వచ్చినట్టుంది, ఈ రాత్రి భోజనం పెట్టగా జావకాశం. అలాగే లేమ్మా పడుకో. ఏమిటి మామయ్య, జ్యోతికి జ్వరంగా ఉందట? మరేం ప్రమాదం లేదు బాబు, వర్షంలో తడిచిందిగా, కాస్త రొంపాభారం. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురానా? అరే వర్షం ఇంకా తగ్గలేదు, ఇంత వర్షం ఎందుకు బాబు? ఎలా చూసుకోవచ్చులే. ఇప్పుడే కాస్త జావ తాగించాను, నిద్రపోతుంది. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో బాబు. మామూలు జ్వరమేగా, దీనికి కంగారు ఎందుకు? వెళ్ళి పడుకో. మామయ్య నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. సరే. జ్యోతి, అరే ఒళ్ళు కాలిపోతుంది. మావయ్య మావయ్య, ఏమిటవి? జ్యోతికి జ్వరం ఎక్కువైపోయింది, ఒళ్ళు కాలిపోతుంది. మీరు దగ్గర కూర్చోండి, రేపు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈజ్ వెరీ లక్, చిన్న దెబ్బలే తగిలే, 2-3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి, రవికి యాక్సిడెంట్ జరిగిందా? హాస్పిటల్లో ఉన్నాడా? నేను చూడాలి, వెంటనే చూడాలి. ఏమిటని పిచ్చి,
ఇంకా జ్వరం తగ్గలేదు, పైగా నీరసంగా కూడా ఉన్నా. ఇప్పుడు ఎలా వెళ్తావు? లేదమ్మా, రవిని చూడకుండా నేను ఉండలేను. జ్యోతి, ఇప్పుడే వెళ్తాను. జ్యోతి, రవికి యాక్సిడెంట్ జరిగిందా డాడీ? నన్ను రవి దగ్గరికి తీసుకెళ్తాడి. జ్యోతి, అనవసరంగా ఆదుర్దా పడకమ్మా. చిన్న చిన్న దెబ్బలు తగిలాయంటే రేపు ఎల్లుండి వచ్చేస్తాడు. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. రా. చూశావా యశోద, రవంటే జ్యోతికి ఎంత ప్రాణం. జ్వరం దాని ఒంటికే గాని మనసు కాదు.